ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు ఒంటరిగా అత్యంత ప్రశాంతంగా మనసును కేంద్రీకరించి ఉన్నప్పుడు మాత్రమే మా మాటలను వినండి. ఎందుకంటే ఈ రోజు మేము మీ ముందు ఒక అటువంటి అత్యంత రహస్యమైన లోతైన సత్యాన్ని బయట పెడుతున్నాము. దానిని మీరు అస్సలు ఊహించలేరు. మీరు వింటే సంపూర్ణ ఆశ్చర్యంలో దిగ్భ్రాంతిలో పడిపోతారు. అవును స్నేహితులారా, మీ సమాచారం కోసం మేము చెప్పాలనుకుంటున్నాము. మరి స్నేహితులారా, మీపై శత్రుత్వం, కోపం, పగ పెంచుకొని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న ఒక చాలా ప్రమాదకరమైన దుష్ట మనసున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా మీ అత్యంత ఆత్మీయులలో, మీ దగ్గరి బంధువుల్లో ఒకరిలా చాలా నమ్మకంగా నటిస్తూ చలామణి అవుతున్నాడు. కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల మీకు వ్యతిరేకంగా దారుణమైన కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారు. మరి స్నేహితులారా, అలాగే మా ఛానల్ ని లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం ద్వారా లక్ష్మీమాత కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే తర్వాత జరగబోయేది మీ కళ్ళారా మీరే చూస్తారు. మరి స్నేహితులారా, అతని మనసులో మోసం అనగా వంచన, కపటం, దొంగ బుద్ధి, ద్రోహం, వెన్నుపోటు వంటి దుర్గుణాలన్నీ నిండి ఉన్నాయి. మరి మీతో భయంకరమైన, అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు. కానీ దారుణమైన, భయంకరమైన వాస్తవం మీకు అస్సలు తెలియలేదు. మీరు ఈ నిజానికి పూర్తిగా దూరంగా ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నారు. మరి స్నేహితులారా, మీ తులారాశి వెల్లడించిన మహారహస్యం మరియు దైవిక న్యాయం. అయితే ఇప్పుడు మీ తులారాశి చక్రం న్యాయానికి, సమతుల్యతకు, నిజాయితీకి ప్రతీక. అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన దైవ యోగంలో ఉంది. ఆ కారణంగా మీరు పూర్తిగా తెలియకుండా ఉన్న ఒక గొప్ప, అతి రహస్యమైన విషయాన్ని ఈ దివ్య శక్తి బయటకు తీసింది. ఈ దైవ సంయోగం కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. అవును స్నేహితులారా, దయచేసి మా ఈ ప్రత్యేక వీడియోను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఒక గొప్ప వరం, దైవ రక్షణ లాంటిది. ఇది మీకు తప్పకుండా ఒక శక్తివంతమైన హెచ్చరిక ఇస్తుంది. తులారాశి వారికి మీకు ఇంకా ఎక్కువ సమయం అయితే లేదు. వెంటనే ఆధ్యాత్మికంగా, లౌకికంగా చాలా అప్రమత్తంగా జాగ్రత్త పడండి. మీ కష్టాలకు అసలు కారణం తెలుసుకోండి. ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని, ఉల్లంఘించిన చర్యలను మీరు మీ కళ్లతో చూస్తే స్నేహితులారా, మీ కళ్ళల్లో కూడా బాధతో, ఆవేదనతో నిండిన వేడి కన్నీళ్లు ఉప్పెనలా కురుస్తాయి. ఎందుకంటే మీరు ఎవరినైతే చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మారో, ఎవరినైతే మీరు దేవుడితో సమానంగా భావించి వారికి చాలా గొప్ప గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని ఇచ్చేవారో వారే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకు, ప్రతి తీవ్రమైన కష్టానికి కారణమైన ఒకే ఒక శత్రువు అని మీకు తెలియదు. మరి స్నేహితులారా, అతను మీకు తీరని, పూడ్చలేని ఆర్థిక నష్టాన్ని, వ్యక్తిగత నష్టాన్ని కూడా చాలా చేశాడు. మీ అభివృద్ధిని, మీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచుకున్నాడు. వాటిని బలవంతంగా అడ్డుకొని నిలిపివేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అతను లోపల మీ పట్ల మోసం, చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ మీతో కొత్త నాటకాలు, డ్రామాలు ఆడేవాడు. అందులో అతను చాలా విజయవంతంగా తన చెడ్డ ఆటను కూడా ఆడాడు. కానీ స్నేహితులారా, ఇప్పుడు అతని స్వేచ్ఛ పోకడాలు, దారుణమైన చెడ్డ పనులు ఇక్కడితో పూర్తిగా ఆగిపోతాయి. అతడు మీ జీవితానికి ఎంత హాని, అపకారం చేశాడో దానికి అతను ఒక్కొక్కటిగా తగిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అతను జగన్మాత శ్రీ మహాలక్ష్మి మాత యొక్క మరియు శ్రీ మహావిష్ణువు యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నారు. ఆయన శక్తివంతమైన పట్టులు, పవిత్రమైన దివ్యమైన కవచంలో చిక్కుకున్నాడు. అంటే ఈ రోజు అతని పతనం ఖాయం. అతని దుష్టమైన శ్వాస గొంతులో అకస్మాత్తుగా ఆగిపోతుంది. మరియు మీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరగబోతుంది. మీరు ఎంత ముఖ్యమైన పనిని వదిలివేయవలసి వచ్చినా రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా వదిలేయండి. ఎందుకంటే ఇటువంటి దైవ శుభవార్త మన జీవితంలో చాలా అద్భుతమైన, సరైన సమయంలో వస్తుంది. ఇది మనకు చాలా గొప్ప, లోతైన సత్యాన్ని కూడా చూపిస్తుంది. మరి మన జీవితాన్ని దివ్యమైన వెలుగుతో, మహోన్నతమైన శక్తితో నింపుతుంది. అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరు లేని చోట మాత్రమే వినండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో శత్రువులు ఏ రూపంలోనైనా ఎవరైనా కావచ్చు. అవును స్నేహితులారా, అందుకే ఈ రోజు మీ అతి ముఖ్యమైన, చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా నెరవేరుతుంది. చూడండి స్నేహితులారా, మేము మీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాము. దానిని మీరు అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఇది మీ జీవితపు అద్భుతమైన గమనాన్ని మార్చేందుకు సంబంధించినది. మీరు చాలా సార్లు మీ మనసులో అనుకోని ఉంటారు, నేను ఏ గొప్ప ప్రణాళిక చేసినా, నేను ముందుకు వెళ్లాలని
చేయాలని అనుకున్నా నా కష్టం శ్రమ అత్యంత నిజాయితీగా పవిత్రంగా ఉన్నప్పటికీ నేనెందుకు విజయం సాధించలేకపోతున్నాను? నా మార్గంలో అడ్డంకులు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? నా ప్రణాళికలను ఎవరు రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకొని నాశనం చేస్తున్నారు? నన్నెంత కష్టాల్లోకి దారుణమైన దుస్థితిలోకి ఎవరు నెడుతున్నారు? నేను శాంతిగా సుఖంగా ఎందుకు జీవించలేకపోతున్నాను? ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితి ఖచ్చితంగా మీలో చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. చాలా సార్లు మీ డబ్బు ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా పరిస్థితి దారుణంగా అదుపు తప్పి మారి ఉంటుంది. మరి చాలా సార్లు మీరు ఎంతో కష్టపడి పూర్తి చేసిన పని కూడా అకస్మాత్తుగా ఊహించని విధంగా చెడిపోయి ఆగిపోయి ఉంటుంది. మరియు ఈ ప్రతికూల అశుభ మార్పులన్నీ మిమ్మల్ని అత్యంత కలవరపెట్టి సత్తువ నిండిన నిరాశలో ముంచివేసి ఉంటాయి. ఎందుకంటే మీరు పూర్తిగా నిజాయితీగా ధర్మబద్ధంగా స్వచ్ఛమైన పవిత్ర మనసుతో పనిచేస్తారు. ఈ సత్యం నాకు పూర్తిగా తెలుసు. అయితే మీ శ్రమ సఫలం కాకపోవడానికి గల అసలు కారణం, అత్యంత గోప్యమైన కారణం ఈ రోజు వరకు మీకు తెలియదు. దాని కారణంగానే మీరు రాత్రింబవళ్లు విశ్రమించకుండా శ్రమించి మళ్లీ ప్రయత్నించేవారు. మళ్లీ ఒక కొత్త అసాధారణమైన ప్రయత్నంలో నిమగ్నమయ్యేవారు. మరియు ఒక రోజు నా కోసం కూడా మంచి సమయం తప్పకుండా వస్తుంది. నేను కూడా శ్రేయస్సు అదృష్టాన్ని చూడవలసి ఉంటుంది. ఎందుకంటే నేను నిరంతరం కఠోర ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి లక్ష్మీ విష్ణు భగవానుడు మా పడవను తప్పకుండా విజయతీరం వైపు నడిపిస్తారు అని మీరు అచంచలమైన విశ్వాసంతో పట్టుదలతో ఆలోచించేవారు. కానీ ఈ రోజుకు ముందు మీతో అటువంటి దారుణమైన మార్పు జరగలేదు. మరియు మీకు కొన్నిసార్లు మహావిష్ణువుపై కూడా కోపం వచ్చి ఉంటుంది. ఓ భగవంతుడా, నా మొర ఎందుకు వినడం లేదు అని. అందుకే మీకు కోపం వచ్చేది. కానీ ఈ విచిత్రమైన ప్రతికూల సంఘటనలన్నిటికీ కారణం మీకు తెలియని వేరే ఒక దృష్ట శక్తి ఉంటుంది. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో మీ జీవితం నిజంగా దివ్యమైన ప్రకాశంతో నిండిపోతుంది. మరియు మీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి విముక్తి, అద్భుతమైన ఉపశమనం లభించబోతుంది. ఇప్పుడు మీరు మీ అంతర్దృష్టి కళ్ళు, వివేక కళ్ళు తెరవండి. ఎందుకంటే లక్ష్మీమాత ఎప్పుడు మీతో తప్పు చేయలేదు. మానవ రూపంలో ఉన్న ద్రోహి చేశాడు. మరియు ఆ ద్రోహి అయిన మనిషి ఇప్పుడు మీ ముందు మోకరిల్లి తల వంచి పడిపోవలసి ఉంటుంది. అతను కన్నీరు పెట్టుకుని ఏడవలసిన ఉంటుంది. మీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అతనిపై అంత శక్తివంతమైన అత్యంత తీవ్రమైన అణచివేత అనగా దైవ శిక్ష చేస్తాడు. అతని ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అతని దుష్ట కార్యాల పరంపర గొంతులో అకస్మాత్తుగా ఆగిపోతుంది. అవును స్నేహితులారా, మీరు సరిగ్గానే వింటున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది దైవిక లిఖితం, శాశ్వత నియమం. ఎవరు ఇతరులను నాశనం చేయాలని పత్రం చేయాలని కోరుకుంటారో వారు ఏదో ఒక రోజు స్వయంగా అంతకు మించిన నాశనానికి పతనానికి చూస్తారు. ఎందుకంటే ఇది నిత్య సత్యం. దేవుడి దర్బార్లో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు. ఆయన ఒక రోజు మనల్ని భయంకరమైన ఆపద నుండి దూరం చేస్తాడు. కొంచెం ఆలస్యం అవుతుంది అంతేకాని ఇప్పుడు మీ అద్భుతమైన శుభ సమయం మొదలయ్యింది. అవును స్నేహితులారా, ఈ సమయంలో కొందరు వ్యక్తులు మీకు తీవ్రమైన అసాధారణ నష్టం కూడా కలిగించవచ్చు. మీ వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, పని రంగంలో ఏదైనా రకమైన సామర్థ్యాన్ని, అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నిస్తుంటే అందులో మీకు నష్టం కలగవచ్చు. కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు ఎప్పుడు మీరు అతనికి అవకాశం ఇస్తారో, ఎప్పుడు మీరు ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టి వెళ్తారో. మరి స్నేహితులారా, ఈ సమయంలో మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీరు ఈ సమయంలో మీ ఉద్యోగంలో అంత శ్రద్ధ, పూర్తి దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు మీ పని సమయానికి స్వయంగా నిజాయితీగా చేస్తూనే ఉండండి. మరియు బాధ్యతలు, మీ సీనియర్ మీకు ఏదైనా పెద్ద పని ఇచ్చినా, మీ బాస్ మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఇచ్చినా మీరు ఆ బాధ్యతను నిజాయితీగా పూర్తి అంకిత భావంతో నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరియు మీ పనిపై మీకు ఏకాగ్రత, లోతైన దృష్టి ఉండాలి. లేకపోతే స్నేహితులారా, మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడో ఒక చోట మీరు మీ విలువైన ఉద్యోగాన్ని కోల్పోవలసి రావచ్చు. మరియు శత్రువు కూడా నిజానికి ఇదే కోరుకుంటాడు. అందుకే మీరు మీ ప్రాణాంతకమైన పెద్ద తప్పును ఈ రోజు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. గోప్యత పాటించండి. మీరు జీవితంలో ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక చేస్తుంటే అది పూర్తయ్యే వరకు దాని గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. దీని వల్ల మీకు అపారమైన ఊహించని మంచి జరుగుతుంది. సమయపాలన లక్ష్యం ఏమిటి అంటే మీరు ఏ పనిలోనైనా సరైన మార్గంలో, ధర్మబద్ధమైన మార్గంలో మీ సమయాన్ని వేచిస్తుంటే మీరు తప్పకుండా విజయవంతమవుతారు. మీరు తప్పుడు మార్గంలో అనవసర విషయాలపై మీ సమయాన్ని వేచిస్తుంటే మీకు చాలా పెద్ద నష్టం అవుతుంది. కాబట్టి రాబోయే 24 గంటలలో మీ అందరికీ
ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. మరి స్నేహితులారా, మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, 24 గంటల సమయం యొక్క నిరీక్షణలో శ్రీ మహాలక్ష్మి మాత మరియు శ్రీ మహావిష్ణువు దివ్య కృపతో మీ అందరికి చాలా సార్లు అఖండమైన ఆనందం, అదృష్టం లభించబోతుంది. చాలా గొప్ప, అత్యంత ఉజ్వలమైన అటువంటి విషయాలు మీ చేతికి రాబోతున్నాయి. అవి మీ రాత్రి నిద్రను ప్రారదోలి సంతోషంతో నిండుతాయి. అవి మీ రాత్రి కలలను, కోరికలను నిజం చేస్తాయి. మీ జీవితం ఒక్కసారిగా పూల సువాసన వలె అద్భుతంగా, సుఖ సంతోషాలతో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. మీ జీవితంలో ఏదైనా విషయం మీకు భయంకర నష్టం కలిగిస్తుంటే, ఏదైనా విషయాన్ని తీసుకొని మీరు చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటే, మీ ఒత్తిడి పరిస్థితులు చాలా వరకు తొలగిపోతూ కనిపిస్తాయి. రాబోయే మార్పు యొక్క సూచనలు ఏమిటి అంటే, రాబోయే 24 గంటలలో మీకు అకస్మాత్తుగా లోతైన శాంతి, ప్రశాంతత కలుగుతుంది. పెద్ద బరువు మీ భుజాల నుండి దిగినట్లు కనిపిస్తుంది. ఇది దైవ రక్షణ మీరు పొందారు అనడానికి తొలి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే మీరు ఆవు దర్శనం, మీకు ఇష్టమైన దైవం యొక్క చిత్రం గుర్తుకు రావడం, ఇవి మీ కష్టాలు విజయవంతంగా తొలగుతున్నాయనడానికి సూచనలు. మీరు గతంలో చేసిన చిన్న పెట్టుబడి లేదా ఆగిపోయిన ధనం ఊహించని విధంగా మీ చేతికి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది లక్ష్మీ దయకు తొలిమెట్టు. మరియు స్నేహితులారా, కొన్ని దివ్యమైన, అత్యవసరమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదం కలిగించే తప్పులు ఉన్నాయి. వాటిని మీరు వినండి. మరియు శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు ఇచ్చే కొన్ని గొప్ప లాభాలు కూడా వచ్చాయి. వాటిని మీరు వివేకంతో సంపూర్ణ సద్వినియోగం చేసుకోవాలి. చూడండి స్నేహితులారా, జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారున్నారు. వారు తమ పాత శత్రుత్వాన్ని, పాత పగను ఎప్పటికీ మర్చిపోలేరు. వారు మీ ముందు చాలా మంచిగా, మధురంగా మాట్లాడతారు. కానీ పాత విషయాలు, పాత శత్రుత్వం వారి మనసు నుండి ఎప్పుడు తొలగిపోవు. మరియు వారు తమ శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవకాశాన్ని ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. మరి స్నేహితులారా, ఏనుగు పళ్ళు తినడానికి ఒకలా, చూపించడానికి ఒకలా ఉంటాయని అంటారు కదా. అదే విధంగా జీవితంలో ప్రతి మనిషి లోపల ఒకలా, బయట ఒకలా కనిపిస్తారు. దానిని మన మామూలు కళ్ళు, సాధారణ దృష్టి ఎప్పుడు చూడలేదు. కానీ తులారాశి వారి స్వభావమైన విచక్షణతో సమయానికి మనుషులను గుర్తించడం మీకు చాలా ముఖ్యం. మరి స్నేహితులారా, జీవితంలో మీరు ఆ వ్యక్తులను, సమయాన్ని గుర్తించకపోతే ఎక్కడో ఒక చోట మీరు ఒక రోజు దాని చాలా చెడ్డ, భయంకరమైన, తీవ్రమైన ఫలితాన్ని కూడా చూడవలసి ఉంటుంది. మరి రాబోయే 24 గంటలలో మీ శత్రువులను తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో తెలివి కోల్పోయి మీ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద భయంకరమైన కుట్రలు కూడా చేస్తున్నారు. మరియు ఏ మనిషి ఏ శత్రువుతోనైనా మీకు ఏమైనా లావాదేవీ, వివాదం జరిగి ఉంటే ఆ వ్యక్తి మేమంతా మర్చిపోయాము అని నటిస్తూ తీయని, మోసపూరిత మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట అతను ఏదో కొత్త ద్రోహపూరిత మార్గాన్ని వెతుకుతున్నాడని అర్థం. చేతులు మురికి కాకుండా చేపను కూడా పట్టుకోవాలి అనే నానుడి లాగా. అదే విధంగా సంఘటన మీ జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు. మరియు స్నేహితులారా, ఎందుకంటే వారు మిమ్మల్ని నాశనం కూడా చేస్తారు. కానీ మీ జీవితంలో అగ్ని రాజేసే వారేనని మీకు కనీస అనుమానం కూడా రాదు. అందుకే మనుషులను సరిగ్గా గుర్తించడం, వారిని అంచనా వేయడం మీకు చాలా అవసరం. తీపి మాటల వల నుండి దూరంగా ఉండండి. ఈ సమయంలో తీయని, నమ్మక ద్రోహపూరిత మాటలు మాట్లాడే వ్యక్తుల నుండి తప్పనిసరిగా దూరంగా, సురక్షితంగా ఉండండి. ఎవరైతే అటువంటి మధురమైన మాటలు మాట్లాడతారో అటువంటి వ్యక్తుల నుండి మీరు ఎంత దూరంగా, వివేకంతో ఉంటారో అంత మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఎవరైనా సమస్యల అగ్నిని రాజేస్తుంటే అంటారు కదా, అగ్ని రాజేసేవారు వేల మంది దొరుకుతారు, కానీ ఆర్పేందుకు మహావిష్ణువు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీరు ధర్మబద్ధంగా, నిజాయితీగా ఉంటే మరియు ప్రజలు మిమ్మల్ని తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటే, స్నేహితులారా, ప్రజలు ఎంత చెప్పినా చేసినా కానీ సత్యమే అంతిమంగా గెలుస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో మోసాలు, కపటాలు, నమ్మకంలో పడి ద్రోహం చేసే వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి. మరి స్నేహితులారా, కార్తీక మాసంలో శుక్రవారాన్ని లక్ష్మీదేవి పూజకు, ఐశ్వర్యాన్ని పొందడానికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు చేసే దైవారాధన అపారమైన ఫలితాన్నిస్తుంది. మరియు కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. మరియు ఈ రోజు, ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజంతా ఉపవాసం ఉండాలి. వీలైతే ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగిలిన 2 పూటల పండ్లు, పండ్ల రసాలు లేదా కొబ్బరితో కూడిన ఆహారాన్ని తీసుకోండి. మరి స్నేహితులారా, ఈ శుక్రవారం రోజున సాయంకాలం అనగా సంధ్య వేళల్లో ఇంట్లో మరియు ముఖ్యంగా తులసి కోట వద్ద దీపాలను వెలిగించడం అత్యంత శుభకరం. దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించి వాటిలో ఆవు
ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఎవరి ఇంటి ముందు శుక్రవారం పూట సాయంకాలం వేళ దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంటి ధనలక్ష్మి ఐశ్వర్య దేవత ప్రవేశిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు. మరియు ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఒక కొబ్బరికాయను అనగా పూర్తి కొబ్బరికాయను సమర్పించండి. మరియు పూజ పూర్తయ్యాక మరుసటి రోజు ఉదయం ఆ కొబ్బరికాయను భద్రంగా మీరు డబ్బు భద్రపరుచుకునే స్థానంలో లేదా బీరువా లేదా క్యాష్ బాక్స్ లో పెట్టండి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సంపద పెరుగుతాయని నమ్మకం. మరి స్నేహితులారా, కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములను సమర్పించండి. సుమారు 5 లేదా 7 కొమ్ములు సమర్పించాలి. మరి పూజ పూర్తయిన తర్వాత కూడా ఆ పసుపు కొమ్ములను తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీరు డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమై లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. మరియు శుక్రవారం రోజున మహిళలు తెలుపు రంగులో ఉండే పూలు లేదా కనకాంబరాలు ధరించి లక్ష్మీదేవిని మరియు పార్వతీదేవిని పూజిస్తే సుమంగళిగా ఉంటారని నమ్మకం. మత విశ్వాసాల ప్రకారం కూడా మోదుగా అనగా పలస పువ్వులు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. ఈ రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి మోదుగా పూలను సమర్పించడం ద్వారా దరిద్రం తొలగిపోతుందని భావిస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజు ఆవుకు ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చని గడ్డి, బెల్లం, పప్పు ధాన్యాలు లేదా పసుపు కలిపిన పిండిని కూడా తినిపించవచ్చు. మరియు ఈ శుక్రవారం నాడు సంధ్య వేళల్లో దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని లేదా మీకు తెలిసిన లక్ష్మీ మంత్రాలను భక్తితో పఠించండి. మంత్రం ఏమిటి అంటే ఓం హైం హ్రీం శ్రీ అష్ట లక్ష్మీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే సిరి సంపదలు పెరుగుతాయని నమ్మకం. ఈ పరిహారాలు శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా మీరు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది జీవితంలో శ్రేయస్సు, ధనలాభం, సుఖశాంతిని పొందవచ్చు. మరి స్నేహితులారా, ఈ క్షణం వరకు మీరు విని తెలుసుకున్న దివ్య సందేశం మీ జీవితానికి ఒక అమూల్యమైన కానుక. మీ జీవితంలో ఇంతవరకు అలుముకున్న నష్టం, నిరాశ మరియు కష్టాలకు కారణం కేవలం గ్రహస్థితులు మాత్రమే కాదని, మీ వెనక దాగి ఉన్న ద్రోహి అయిన శత్రువు యొక్క దుష్ట శక్తి అని ఇప్పుడు మీకు స్పష్టంగా తిరుగులేని విధంగా అర్థమయ్యింది. ఈ ముఖ్యమైన దైవ హెచ్చరికను విన్న తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారం రోజున పవిత్రతలో మీరు ఆచరించిన లేదా ఆచరించబోయే లక్ష్మీ అనుగ్రహ పరిహారాలు శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక మహారక్ష కవచంలా ఏర్పడుతుంది. ఈ కవచం మిమ్మల్ని శత్రుల కుట్రల నుండి, అదృశ్యమైన ఆటంకాల నుండి కాపాడుతుంది. మరియు మహావిష్ణు యొక్క కరుణ మరియు శ్రీ మహాలక్ష్మి మాత యొక్క ఐశ్వర్యవంతమైన దయ మీపై అసాధారణంగా కురుస్తుంది. ఇది సాధారణ సమయం కాదు, న్యాయం జరిగే సమయం. కాబట్టి ఈ రోజు నుండి మీరు ధైర్యంగా, స్థిరమైన మనసుతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. మీ తులారాశి వారి సహజ న్యాయ స్వభావానికి తగ్గట్టుగా సత్యం వైపు నిలబడండి. శిక్ష మరియు మీరు దైవంపై ఉంచిన అచంచలమైన నమ్మకం కారణంగా మీ శత్రువు పతనాన్ని మీరు తప్పకుండా చూస్తారు. వారు చేసిన పాపాల ఫలితం వారికి తప్పకుండా వెంటాడుతుంది. దీనికి ప్రతిగా మీ సంతోషం, మీ ఆగిపోయిన ఐశ్వర్యం, మీ అఖండమైన విజయం తిరిగి మీ వైపు వస్తాయి. ఇది కేవలం మాటలు కాదు, దైవం మీకు ఇచ్చిన వాగ్దానం. మీ నమ్మకం, విశ్వాసం మరియు భక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధర్మాన్ని రక్షించే దైవం మీకు అండగా ఉన్నాడు కాబట్టి మీరు భయం లేకుండా జీవించండి. మీ జీవితం శుభప్రదంగా, ఐశ్వర్యవంతంగా, విజయంతంగా, సుఖ సంతోషాలతో నిండుగా మారుగాక. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.